నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని జన్నరం మండలంలోని ధర్మారం గ్రామ సర్పంచ్ దుర్గం గంగాధర్ ప్రధానోపాధ్యాయులు రామ్రెడ్డి సూచించారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని విశ్వ సంస్థ సహకారంతో జన్నరం మండలంలోని అక్షిత ఏజెన్సీస్ నిర్వాహకుడు రాగి శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ధర్మారం పాఠశాల ఆవరణలో మహిళలకు విద్యార్థులకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఇందులో 7 గ్రామాలకు చెందిన మహిళలు విద్యార్థులు పాల్గొని అందమైన ముగ్గులను వేశారు. ఈ పోటీలలో అందమైన ముగ్గులు వేసిన ముగ్గురు మొదటి బహుమతికి జాడి భీమను, రెండో బహుమతికి జాడి రజతను, మూడో బహుమతికి గొల్లపల్లి స్వప్నాలను నిర్ణయించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లింగాయిపల్లి గ్రామ సర్పంచ్ బొర్లగుంట లావణ్య, రెండ్లగూడ గ్రామ ఉపాధ్యాయురాలు శ్రీలత, పాఠశాల ఉపాధ్యాయులు టి గోపాల్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ఎస్ఎంసి కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. పండగ యొక్క థీమును ఉట్టిపడేలా ఎన్నో రకరకాల రంగుల ముగ్గులు వేయడం జరిగింది. మరి వారికి మేము ఈ కార్యక్రమంలో కొంచెము ఇంటిమేషన్ ఇవ్వగానే మరి అందరూ వచ్చి ముగ్గుల పోటీలో పాల్గొనడం మాకు చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేయడానికి మాకు బహుమతులు ప్రదానం చేస్తున్నటువంటి సంతూర్ డిస్ట్రిబ్యూటర్స్కు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మున్ముందు కూడా ఇలాంటి అవకాశాలు ఎన్ని ఇచ్చినా కూడా మా పాఠశాలలో, ఎందుకంటే ఇంత చక్కటి వాతావరణం ఉంది. మొన్ననే మన ఊరు మన బడిలో మా సర్పంచ్ గారు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. చాలా అందరూ వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇలాంటి కార్యక్రమం చేసిన దానికి. మరి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేసిన దానికి ఇప్పటిదాకా మా శ్రీనివాస్ సార్ అయితేనేమి, మా నర్సయ్య సార్, నాగన్న సార్, మా స్టాఫ్ దీనా మేడం, కృష్ణ మేడం అందరం కూడా మా హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో మరి మేము ఇలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ ముందస్తుగా వివిధ గ్రామాల ప్రజలందరికీ కూడా మా ఎంపీయూపీఎస్ ధర్మారం పాఠశాల తరఫున హ్యాపీ పొంగల్, సంక్రాంతి శుభాకాంక్షలు ముందస్తుగా తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.